హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను పక్కనే ఉన్న బుక్ స్టాల్‌కి వెళ్ళి ఈ రఫ్ నోట్స్ అయితే కొన్నాను. సో, దీంట్లో మొత్తం 400 పేజీలు. యాక్చువల్‌గా అయితే దీంట్లో 400 పేజీలు వస్తాయా? రాదా? అన్నదే వీడియో. సో, మనమైతే ఈ నోట్స్‌ని అయితే కౌంటింగ్ చేద్దాం. సో, నేనైతే ఈ నోట్స్‌ల నుంచి ఒక్క పేజీ కూడా బయటికి తీయలేదు. యాక్చువల్‌గా కొన్నది కొన్నట్టే కౌంటింగ్ అయితే చేస్తున్నాను. సో, ఇక ఆలస్యం ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో, నోట్స్ అయితే ఇది నిర్మలా విన్నర్. సో, చాలామంది మనలాంటి స్టూడెంట్స్ రఫ్ నోట్స్‌కి అయితే వాడతారు. దీనిలో అయితే 400 పేజెస్ యాక్చువల్‌గా ఉంటాయా? లేదా? అన్నదే వీడియో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 97, 98, 98కి వచ్చారికి ఇది మిడిల్ పిన్ వచ్చింది. అంటే 400 పేజీల బుక్ ఉందా. సో ఫ్రెండ్స్, మిడిల్ పేజీ అయితే వచ్చింది. సో మనం మొత్తం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే 400 పేజీల రఫ్ నోట్స్ కాస్ట్ వచ్చేసరికి 70 రూపీస్. 98 పేజెస్ మిడిల్ పేజ్ వచ్చేసరికి ఇంకా మిగతా వాటి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇదంతా 196 కదా, 196 పేజెస్ వచ్చినాయి. సో ఈ నోట్స్ టోటల్ పేజెస్ వచ్చేసరికి 196. సరే, దాన్ని డబల్ చేద్దాం, ఎందుకంటే ఇటు సైడ్ పేజీ ఇదొక పేజీ కిందికి లెక్కేసుకుందాం. 392 పేజెస్. సో ఓన్లీ మనం రాసుకోవాల్సిన అనుకూలంగా ఉన్న ఈ ఫస్ట్ ఇండెక్స్ పేజీ ఒకటి వదిలేస్తే ఓన్లీ ఈ పేజీల వరకు మాత్రమే 392 పేజెస్. సో 394, 395, 396, 398, 400 పేజెస్ నోట్స్ వచ్చేసరికి 398. వాళ్ళ బిజినెస్ మైండ్ సెట్ ప్రకారం అట్ట కూడా లెక్కెత్తే మొత్తం ఇటు సైడ్ అట్లా టెక్స్ట్ రాయలేం కాబట్టి మొత్తం 400 పేజెస్ అయితే వచ్చింది. సో ఇది ఫైనల్గా రఫ్ నోట్స్కి 70 పెట్టి కొన్నా. అక్కడికి పోయి వీడియో తీస్తే మరి నోట్స్లు ఎప్పుడు కొనలేదు అనుకుంటారని వీడియో అయితే తెలియదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేద్దానికి కూడా ఏం లేదు, మీ ఇష్టం, మీరు ఏమనుకుంటే అది కామెంట్ చేయండి.